ఉదయకాల ప్రార్థన. అత్యున్నతమైన సింహాసనంపై ఆసీనుడువై ఉండి నిత్యము వేవేల దేవదూతల చేత పరిశుద్ధుడు 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 అని ప్రతి గానముల చేత కీర్తించబడుతూ కొనియాడబడుతున్న మా ప్రియ పరలోకపు తండ్రి, స్తోత్రాలు నాయన, స్తుతులు చెల్లిస్తున్నాం తండ్రి. అయా, నిన్నటి దినమంతను కూడా, రాత్రి కాలమంతను కూడా మీ దేవదూతల కంచె మా అందరి గృహాల చుట్టూ దయచేశారు తండ్రి. మా అందరికీ కంటి నిండా నిద్ర దయచేశారు. మీ యొక్క చల్లనైన రెక్కల నీడన మమ్మల్ని భద్రపరిచారు. కృతజ్ఞతలు చెల్లిస్తున్నాము. ఈ యొక్క శుక్రవార కాలంలో ఈ ఉదయకాలాన్న సూర్యోదయం ఈ విధంగా చూడగలుగుతున్నాము అంటే, సజీవులంగా ఉన్నాము అంటే అది కేవలము కూడా మీరు మా ఎడల చూపించిన కృప బట్టి మాత్రమే తండ్రి. అందును బట్టి మీకే లెక్కించలేని స్తుతులు, స్తోత్రాలు, కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం ప్రభువా. అయా, మీరే మా సహాయకుడు అని, మీరే మా ప్రాణమును ఆదరించు దేవుడవు అని కీర్తనల గ్రంథము 54వ అధ్యాయము 4వ వచనం ద్వారా సెలవిస్తున్నారు తండ్రి. అవునయ్యా, ఈ లోకం మాకు సహాయం కాదు. ఈ లోకం మా ప్రాణాన్ని కాపాడలేదు. ఈ లోకంలో ఉన్న డబ్బు, ఆస్తి, అంతస్తులు ఏవి కూడా మాకు సహాయంగా ఉండవు. కానీ అయా, కేవలం సర్వశక్తిమంతుడు అయిన దేవుడవు నీవు మాత్రమే మమ్మల్ని ఆదుకునే దేవుడవు నాయన, ఆదరించే దేవుడవు తండ్రి, సహాయకుడవు నాయన. ఈ రోజున బిడ్డలు ప్రార్థనలు ఏకీభవిస్తుండగా వారికి ఏ విషయాల్లో తండ్రి ఆదరణ కావాలో, సహాయం కావాలో వాటన్నిటినీ కూడా ఇవ్వబోతున్నందుకు స్తుతులు చెల్లిస్తున్నాం తండ్రి. ఈ ఉదయకాలాన నాయన ప్రతి బిడ్డ గురించి పేరు పేరుని అడుగుతూ ప్రార్థిస్తున్నాము. ఈ రోజున బిడ్డలు మీ పాద సన్నిధిన చేరి అయ్యా, ఈ రోజును ప్రారంభిస్తూ ఉండగా వారి జీవితాల్లో గొప్ప కార్యాలు జరిగించండి అయ్యా. వారి పనులను దీవించండి. ఏ పనుల్లో అయితే ముందుకు వెళ్ళాలనుకుంటున్నారో ప్రతి పనిని ఆశీర్వదించండి. ఏ ఆటంకం వారికి ఎదురవ్వకుండా మీరే సహాయం దయచేయండి. ఏ శత్రువు వారిని అడ్డగించకుండా మీరే వారి త్రోవలన్నిటినీ సరళపరచండి తండ్రి. అదేవిధంగా ఆగిపోయిన పనులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఈరోజు మరలా రీస్టార్ట్ అవ్వే కృప దయచేయండి అయా. నూతన కార్యాలు, శుభ కార్యక్రమాలు చేసుకుంటున్నారు, వారిని దీవించండి. ఆ కార్యక్రమములను ఆశీర్వదించండి తండ్రి. అదేవిధంగా నాయన మా ప్రయాణాలను బట్టి అడుగుతున్నాం తండ్రి. మేము వెళుతున్న వస్తున్న ప్రతి మార్గంలో తండ్రి మీ రక్షణ దయచేయండి. మార్గమందు ఎన్నో ప్రమాదాలు, అపాయాలు పొంచి ఉన్నప్పటికీ మీ కృప మాకు దయచేస్తే మేము క్షేమంగా ఉంటాం నాయన. అందును బట్టి స్తుతులు అయా. ప్రతి బిడ్డకు మీరు తోడై ఉండండి. సురక్షితంగా గమ్యస్థానాలు చేరే కృప దయచేయండి. అదేవిధంగా మా జీవితాల్లో ఈరోజు ఏ లోటు లేకుండా సహాయం దయచేయండి. ప్రతి బిడ్డకు సమృద్ధిని దయచేయండి. ఆర్థికంగా బలపరచండి. అప్పులేవి లేకుండా కృప దయచేయండి. ఎవరికి అనారోగ్యాలు లేకుండా మంచి ఆరోగ్యం దయచేయండి. బిడ్డల యొక్క ఆత్మీయ జీవితాన్ని కూడా ఇంకా దృఢపరచండి తండ్రి. ఈ లోక సంబంధమైన ఆకర్షణలకు ఎవ్వరు కూడా గురి కాకుండా అయా, వారి మాటల ద్వారా, వారి ప్రవర్తన ద్వారా అయా, మీ నామానికి అవమానం తేకుండా మంచి జ్ఞానం ఇచ్చి బిడ్డలను నడిపించండి తండ్రి. అదేవిధంగా బిడ్డలు హాస్పిటల్స్కి వెళ్తున్నారయ్యా, వారి రిపోర్ట్స్ని బట్టి, వారి డెలివరీస్, వారి ఆపరేషన్స్ బట్టి కలవరబడుతున్నారు. అన్నీ కూడా వారికి అనుకూలంగా ఉండే కృప దయచేయండి. ఎగ్జామ్స్ రాయబోతున్నారు తండ్రి, ఇంటర్వ్యూస్కి అటెండ్ అవ్వబోతున్నారయ్యా. ఏ ఎగ్జామ్ అయినా, ఏ ఇంటర్వ్యూ అయినా బిడ్డలు క్వాలిఫై అవ్వడానికి, సెలెక్ట్ అవ్వడానికి, మంచిగా రాయడానికి కృప దయచేయండి తండ్రి. అదేవిధంగా నాయన ఈరోజు గృహాల్లో ఎవరైతే ఒంటరిగా ఉంటున్నారో ఏ దుష్టుడు కూడా వారిని తాకకుండా మీరే మీ కాపుదలిచ్చి భద్రపరచండి తండ్రి. అయా, మా సమయం కూడా వృధా అయిపోకుండా సహాయం దయచేయండి నాయన. నెమ్మదిగా, ప్రశాంతంగా మేము జీవించే కృప దయచేయండి. ఏ మోసాల్లో, ఏ ఉచ్చుల్లో పడిపోకుండా కృప దయచేయండి తండ్రి. అయా, మీ కృపను బట్టి, మీ దయను బట్టి నూతన సంవత్సరంలోకి ప్రవేశించి బర్త్డేలు, యానివర్సరీలు సెలబ్రేట్ చేసుకుంటున్న ప్రతి బిడ్డను దీవించి ఆశీర్వదించమని, మేము కొందరికైనా మీ నామాన్ని ప్రకటించగలిగే జ్ఞానమును అనుగ్రహించమని జీవం కలిగిన యేసుక్రీస్తు వారి నామంలో ప్రార్థన అడుగుతున్నాం తండ్రి. ఆమెన్.